చూడండి ఫ్రెండ్స్, పిజ్జా అయితే చేశాను అన్నమాట. ఎలా ఉంది? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలని నేనైతే అదేని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనైతే చాలా బాగున్నాను. చూడండి, 2 కోళ్ళు అయితే తీసానండి. ఈరోజు ఈ 2 కోళ్ళు అయితే వండుతున్నాను అనమాట. ఒకటి మాకు, ఒకటి కోయటోళ్ళకి అనమాట. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అంత బాగుండారు కదా. నేనైతే ఈరోజు అయితే ఇండియాకి అయితే వెళ్ళాల్సింది. మరి పోయిన నెల అడిగితే 8వ తేదీ పంపుతామన్నారు. 7వ నెల 8వ తేదీ పంపుతామన్నారు. నేను పంపుతారని ఆశ ఎదురు చూపెట్టుకున్నాను. మరి ఎప్పుడెప్పుడు ఇంటికి అనేసి మరి నాకైతే పంపలేదండి. టికెటే తేలేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఈ నెల లాస్ట్లో అయితే బయటకు అయితే వెళ్తారంట. సాపరు అదే ఊర్లకు స్టూర్లకు అనమాట. మరి ఇంకా అప్పుడు వరకు మనిషి కావాలనేసి వీళ్ళు మనిషిని తెచ్చుకోకుండా నాకు నిలబెట్టేసినారు. నేను రోజు అడుగుతూనే ఉన్నాను. అంటే పంపుతాం అంటూనే ఉన్నారు. నిన్నైతే తెలిసిపోయిందండి నాకు పంపలేదని. నాకైతే పంపుతామని మోసం అయితే చేసేసారు కోయటోళ్ళు నాకు. మరి ఏం చేద్దాము, మన చేతల్లో పని అయితే కాదు ఇది, కోయటోళ్ళ చేతల్లో పని. 2 సంవత్సరాల 7 నెలలు అవుతానేమో నాకు పంపని అయితే బుద్ధి పుట్టలేదు. మరి ఏం చేద్దాం ఫ్రెండ్స్, వీళ్ళ చేతల్లో ఇరుక్కున్నాక మనం గడ్డ కట్టాలంటే చాలా కష్టపడాలి. ఎన్నో ఆశలు పెట్టుకున్న బిడ్డలు అయితే ఇంటి దగ్గర ఉన్నారు, మా అమ్మ వస్తుందని. మరి నాకైతే ఆశ అయితే నిరాశ అయితే అయిపోయిందనమాట. నాకైతే పంపలేదు వీళ్ళు. సరే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగుంటారా? మీకు వీడియో నచ్చినట్టుంటే ఒక లైక్ అయితే చేసుకోండి. తప్పకుండా మనకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి. మన వీడియోలకు మీ లైకుల వల్ల ఇంకో కొందరికి చూసేదానికి అవకాశం ఉంటుందన్నమాట. తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయండి అంటే లైక్లే రావడం లేదనమాట. అసలు వీడియోలు అసలు తిరగటమే లేదు. ఎందుకో ఏం అర్థం కాలేదు. మరి నేను చేసే పని ఇక్కడ అయితే చూపెడుతున్నాను. నేనైతే బయటకు వెళ్ళానండి. బయటకు పోతే ఈ కోవిడ్లు అయితే చూపెట్టగలను, వీడియోలు అయితే తీయగలను. మరి నాకైతే బయటకు అస్సలు ఎక్కడే కానీ తీసుకుపోరు. ఇంట్లోనే 2.5 సంవత్సరం ఇంట్లోనే మగ్గిపోయినాను అనమాట నేను. మరి మన బతుకులు 4 గోడల మధ్యనే నిలిచిపోయినాయి. 2.5 సంవత్సరము, 2 సంవత్సరాల 7 నెలలు. నేను వచ్చినప్పుడైతే వచ్చినప్పటి నుంచి 2 సార్లు అయితే బయటికి వెళ్ళానండి. ఒకసారి అయితే మా ఫ్యామిలీ వాళ్ళు ఇంటికి పోతా అంటే పిల్లలకైతే తీసి పంపాను. ఒకసారి ఇంటికాడ నుంచి పంపించింటే అప్పుడు సాయంత్రం 4 గంటలప్పుడు పోయి తెచ్చుకున్నాను. అంత తప్పంగా నేనైతే బయటకు అస్సలు నాకు పంపరు. ఎక్కడా లేదు. 2.5 సంవత్సరం అయిపోయినా కానీ మరి 4 గోడల మధ్య మన బతుకులు అయితే ఇలా అయితే మనము మగ్గిపోయినాయి అనమాట. ఈ కోవిడ్లో అంతేనండి. ఒక్కొక్క ఇంట్లో అస్సలు పంపరు, ఎక్కడ పంపరు. వారానికి ఒకసారి అయినా కానీ బయటికి తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళు పోయినప్పుడే. నాకైతే అదుగున లేదు. ఈ 4 గోడల మధ్యలే. మరి నేను ఎప్పుడు ఇంటికి పోవాలి, మన పిల్లలు ఎప్పుడు చూసుకోవాలి, మన ఇండియాలో ఎప్పుడు అడుగు పెట్టాలి, ఈ 4 గోడల మధ్య ఎప్పుడు నేను గడ్డన పడతానని అయితే ఎదురు చూపించుకొని ఉన్నాను. సరే, ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మరి వంట అయితే చేయాలి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, అయితే గవ్వ గింజలు అనమాట. వీళ్ళు ఇక్కడ కోవేటోళ్ళు చాయ్తో ఎక్కువ తాగుతూ ఉంటారు కదా. మరి అదైతే గవ్వ గింజలు అయితే ఇలా వంపుతున్నాను. చూడండి, ఇలా అయితే వంపుతున్నాను అనమాట. ఇంకా కరెంటు దాంట్లో పెట్టి వేంపిన తర్వాత మిక్సీకి అయితే పెట్టాలి. ఇక్కడైతే చాయ్ గవ్వ మరి అయితే ఎక్కువ తాగుతారనమాట. ఇలా గింజలు అయితే వేంపి మిక్సీకి పెట్టాలా పౌడర్లాగా. చూడండి, ఇవన్నీ అయితే ఇప్పుడు తెచ్చారనమాట. ఫ్రిడ్జ్లో పెట్టాను సరుకులు. ఇప్పుడు నైట్ అయితే 12కి అయితే తెచ్చారు. ఇక్కడైతే పెరుగు ఉన్నాయి. ఇక్కడ దీంట్లో బాక్స్లో అయితే ఆకులన్నీ వేసానండి. పుదీనా, కొత్తిమీర అలాంటి ఆకులు అనమాట. కూరగాయలు ఇంకా అటుపక్క ఫ్రిడ్జ్లో అయితే ఇంకా చాలా ఉన్నాయి. వచ్చి మజ్జిగ క్యాన్లు అండి. మజ్జిగ ఈ బాటిల్ వచ్చి మజ్జిగ అనమాట. మా ఫ్రిడ్జ్లో ఇలా ఉన్నాయి అన్నమాట. ఈ సంబంధించింది ఇలాంటివి అయితే మా మేడం తెచ్చుకుంటుంది. సార్ అయితే తేడు. మా ఫ్రిడ్జ్లో అయితే ఇలా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్,
టమాటాలకైతే చికెను కూరగాయలు అయితే అన్నీ వేసాను అనమాట. అన్ని కూరగాయలు వేసాను. కప్సన్ వేసాను, వంకాయ వేసాను, కోస వేసాను, క్యారెట్ వేసాను, టమోటా, బంగాళదుంప అన్ని కూరగాయలు వేసి కూరలో అయితే కోటల కూర అయితే ఇలా చేసుకున్నాను. మాకైతే చికెన్ అండి. మన కూరలకు మించి కూరలు లేవన్నమాట. చూడండి చికెన్ అనమాట. ఇది ఎంపాను ఇలా ఇప్పుడైతే మసాలా అయితే కొట్టుకున్నాను. మసాలా అయితే వేస్తున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మధ్యాహ్నం భోజనం అయితే మరి సంగటి చికెన్ ఫ్రై అన్నమాట. ఎలా ఉంది ఈరోజు భోజనం అయితే ఇదైతే చేశానండి నేను. మాకు సంగటి అంటే వీటిలో నేనైతే రాగిపిండి అయితే వేయలేదండి. రాగిపిండి అయితే దొరకదు, బయటికి పోతే తీసుకొచ్చుకోవచ్చు. మరి నేనైతే బయటికి వెళ్ళను. మరి వీటిలో అయితే నేను మొక్కజొన్నల పిండి అయితే వేసానండి. ఇక్కడ మొక్కజొన్నల పిండి ఎక్కువ పడతారు కొత్తదానికి. మరి నేనైతే మొక్కజొన్నల పిండి అయితే వేసి ఇలా సంగటి అయితే ఉపయోగించాను. ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? మరి ఈరోజు మధ్యాహ్నం భోజనం సంగటి చికెన్ అన్నమాట. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నైట్ అయితే 11 అయింది. ఇప్పుడైతే టమాటా రైస్ అయితే చేశాను అనమాట. మరి కూరగాయలు అయితే తెచ్చారు 10ంటికి అయితే నైట్ కూరగాయలు తెచ్చారు. మరి కూరగాయలన్నీ సర్దిపెట్టి మరి ఇలా అయితే టమాటా రైస్ అయితే చేశానండి. ఇప్పుడు నైట్ 11 అవుతుంది. పెట్టానంటే ఇప్పుడైతే వద్దంట. ఎన్ని గంటలు తింటారో దయాలు తిన్నట్టు తింటూ ఉంటారు ఎక్కువ ఏటోళ్ళు. నైటు టైం అనేది మాత్రం ఉండదు. మరి ఇక్కడైతే ఇవన్నీ సర్ది పెట్టానండి. వాటరు, ఇది వచ్చి సల్లాత్ అనమాట. సల్లాత్ అంటే కీరకాయ ఉంటుంది కదా, కీరకాయ, బొందిని సాకు, మరి కర్సు, టమోటా, పుదీనా, మరి ఇలాగైతే ఇవన్నీ కట్ చేసి ఆకులు అయితే పెట్టానన్నమాట. అరటి పండ్లు, కాయలు, ఇక్కడ కాయలు అయితే ఒక రకం కాయలు కాదు, అన్నీ ఉన్నాయి. 4 రకాల పండ్లు అయితే పెట్టానన్నమాట. పెరుగు, ఇవి వచ్చి మజ్జిగ, ఇవి వచ్చి మజ్జిగ. నైట్ ఇంత టైం అవుతున్నా మరి తినాల పెట్టానంటే ఇప్పటికైతే వద్దంట.